హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాబంధనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే, మరి కరాటే కళ్యాణి అనే వ్యక్తి మరలా బైబిల్ గురించి తప్పుగా మాట్లాడిందని మనము ముందుగా ఒక వీడియో చేసాం. ఆ వీడియో ఎవరిపైన అంటే, మరి బూత్ పుస్తకాలు, బూత్ గ్రంథాలు, అందులో బూతే ఉంది అని మాట్లాడింది కదా బైబిల్ గురించి. మరి తన యొక్క గ్రంథాలలో ఏం బూత్ ఉందో ఒకసారి మనము దీని ముందు వీడియోగా వివరించాం. ఏంటి అంటే, బ్రహ్మ ఎటువంటి బూత్ పనులు చేశాడో ఆ బూత్ గ్రంథాలేవో, ఏ బూత్ గ్రంథాలు చెప్తున్నాయో ఆ గ్రంథాలను బట్టి మనము వివరించాం. బ్రహ్మ ఎవరెవరితో మరి ఎలా చేశాడో, ఏం చేశాడో, ఏం బూత్ పనులు చేశాడో అనేది మనం ఇంతకుముందు వీడియోలో వివరించాం. ఇప్పుడు ఎవరి గురించి వివరిస్తున్నామంటే, విష్ణు, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు అంటారు కదా, మహేశ్వరులు. మరి ఈ బ్రహ్మ గురించి వివరించాం. ఇప్పుడు విష్ణువు గురించి వివరిద్దాం, తర్వాత శివుని గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు విష్ణువు గురించి చూస్తే, విష్ణువు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, విష్ణువు చేసినటువంటి భూత పనులు ఏమైనా ఉన్నాయా అనే మనం ఆలోచన చేస్తే, ఎందుకు విష్ణు గురించి మాట్లాడుతున్నానంటే, ఒకసారి అక్క ఏమన్నదో ఒకసారి మనము చూద్దాం. చూసారా? ఒక్కసారి చూద్దాం. ఓకేనా? బైబుల్ ఉందా మీ దగ్గర? తీసుకురండి. నా భగవద్గీత తీసుకొస్తా. వేరే వాళ్ళ గ్రంథాన్ని నేనెందుకంట? నేను గ్రంథాన్ని అనట్లే, అందులో బూతులు ఉన్నాయి. అవి లేకపోతే దాన్ని ఏమంటారు చెప్పండి. అదే అంటారు. అంటే మీరు వేరే సనాతన ధర్మం అందులో బూతులు ఉన్నాయి. అందులో బూతులు హలో వినండి, లోతు ఇద్దరు కూతురుతో సైనించాడు. కూతురుతో తండ్రి పడుకుంటాడా? అది మంచిదా? చెప్పండి, మీరు చెప్పండి. ఇద్దరు కూతురుతో తండ్రి ద్రాక్షరసం తాగించి శయనించని, ఈ రోజు నేను పడుకుంటా, రేపు నువ్వు పడుకో అని చెల్లి చెప్పిందని చెప్పారు. అందులో రాశారు. అది ఏం గ్రంథం అండి? అది దాన్ని భూతారా? మంచిదా? చూపిస్తారు కదా. ఇప్పుడు చూపిస్తా నేను. ఇది మీరు ఇప్పుడు చెప్తున్నా. ఎందుకు మీరు చదువుకోండి. బైబిల్ గురించి బూత్ మాటలు మాట్లాడుతుంది అంటే, బైబిల్ ఒక బూత్ గ్రంథం అని అలాగే బైబిల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లోతు తన కుమార్తెలు చేసినటువంటి ఆ పరిస్థితిని చెప్తుంది. లోతు తన కుమార్తెలు చేసిన దానిని గురించి ఈ ముందు వీడియోలో వివరించాం. లోతు చేయలేదు, కానీ లోతు యొక్క కుమార్తెలు లోతుకు మద్యంను త్రాగించి, లేకపోతే ద్రాక్షరసమును త్రాగించి మత్తుడుగా ఉన్నప్పుడు ఆయనతో వారు శయనించి గర్భవతులయ్యారు, పిల్లలను కన్నారు. వారు చేసిన ఆ పాపమును బట్టి ఆ యొక్క ఇద్దరు కుమార్తెలకు కూడా పుట్టిన వారందరూ కూడా శాపగ్రస్తులయ్యారు. ఎందుకంటే పాపం వలన వచ్చిన జీతము మరణం, అదే శాపము. ఆ శాపగ్రస్తులయ్యారు. మోయాబీలు కావచ్చు, అమ్మోనీయులు కావచ్చు, అందరూ కూడా శాపగ్రస్తులయ్యారు. ఎందుకు? వీరిద్దరు చేసిన పాపము. ఆ యొక్క లోతు అయితే పాపం చేయలేదు, కానీ లోతుకు తెలియకుండా వీరు పాపం చేశారు కనుక వీరందరూ కూడా శాపగ్రస్తులయ్యారు. వారు శపింపబడిన జనాంగంగా మిగిలిపోయారు. ఓకేనా? దేవుడు దేన్ని కూడా ఆయన భరించడు, ఏ పాపాన్ని కూడా ఆయన దాచిపెట్టడు, ఖండిస్తాడు. దాన్ని మనకి ఉదాహరణలుగా ఉంచుతాడు. అరే బాబు, మరలా మీరు ఆ పాపాలు చేయొద్దు, అలా చేస్తే శాపగ్రస్తులు అవుతారు, మీకు పుట్టిన పిల్లలు కూడా శాపగ్రస్తులు అవుతారు, జాగ్రత్త అని చెప్పడానికి అటువంటి విషయాలను రాయించాడు బైబిల్ గ్రంథంలో. ఓకేనా? అయితే ఇప్పుడు మనము విష్ణువు గురించి చూస్తే, విష్ణువు ఏం చేశాడు అంటే, మనము సంపూర్ణ శ్రీ శివమహాపురాణం చూస్తే, సంపూర్ణ శ్రీ శివమహాపురాణం ఇదండి, నా దగ్గర ఉంది, చూపిస్తున్నాను. ఇదనమాట సంపూర్ణ శ్రీ శివమహాపురాణం. అర్థమవుతుందండి? ఇందులో మనము పేజీ నెంబర్ చూస్తే, ఇది ఎవరు మరి రాశారు, లేకపోతే ఎవరు దీన్ని అనువాదించారంటే, క్రీస్తు శేషులు బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. మరి క్రీస్తు శేషులు బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు. ఓకే, శాస్త్రియే ఆయన, మరి మామూలు వ్యక్తి కాదు ఆయన, శాస్త్రియే. అయితే మనము దీంట్లో 198వ పేజీని చూస్తే, ఎన్నో పేజీ? 198వ పేజీ. 198వ పేజీని మనం చూస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకవేళ ఆ బుక్ ఉంటే ఒకసారి చదవండి. 198వ పేజీని మనం చూస్తే, విష్ణువు బృందను చేర్చుట, క్లియర్గా మీకు చూపిస్తున్నాను. విష్ణు ఏం చేస్తున్నాడు? బృందను చేర్చుట అనేది ఇది. విష్ణువు బృందను చేర్చుట అనే విషయం ఇది. ఇక్కడ
బృందను, ఎవరినండి? విష్ణువు బృందను. ఎవరి బృంద అంటే ఎవరి భార్య యాక్చువల్లీ అనేది మనం చూస్తే జలాంధ్రుడి యొక్క భార్య. ఎవరి భార్య అండి? జలాంధ్రుడి యొక్క భార్య. విష్ణువు ఎలాంటి వాడంటే చెల్లి అని చూడకుండా, వావి వరుసలు లేకుండా పాడు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే విష్ణువు. అర్థమవుతుందా? వావి వరుస లేదు. జలాంధ్రుడు భార్య ఏమవుతుంది విష్ణువుకి అంటే చెల్లి అవుతుంది. జలాంధ్రుడు భార్య విష్ణువుకి ఏమవుతుంది? చెల్లి అవుతుంది. ఎలా మీరు చెప్తున్నారండి అని మీరు అడుగుతారేమో. జలాంధ్రుడు లక్ష్మికి సహోదరుడు అవుతాడు. ఎందుకంటే లక్ష్మి జలాంధ్రుడు ఇద్దరూ కూడా సముద్రుడికి పుట్టినవారు. అర్థమైందా? ఈ జలాంధ్రుడు లక్ష్మికి తమ్ముడు అవుతాడు కనుక లక్ష్మి భర్త ఎవరు? విష్ణువు. ఈ విష్ణువుకి జలాంధ్రుడు ఏమవుతాడు? బామ్మర్ది. బామ్మర్ది భార్య బృంద ఏమవుతుంది? జనాల యొక్క విష్ణువుకి చెల్లి అవుతుంది. అర్థమవుతుందండి? చెల్లిని పాడు చేసినటువంటి ఘనత ఎవరికి ఉందంటే విష్ణువుకి ఉంది. చెల్లిని పాడు చేసిన ఘనత ఎవరికి ఉంది? విష్ణువుకి ఉంది. ఈ శ్రీ శివపురాణం ఇది అర్థమైందా? సంపూర్ణ శ్రీ మహాశివపురాణం. ఈ శివపురాణంలో మనము మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. 193వ పేజీలో మనం చూస్తే లక్ష్మి విష్ణువుని ఏం చేస్తుందంటే ప్రాధేయపడుతుంది. ప్రాణేశ్వర, నేను సముద్రుడి కూతుర్నే, ఆ జలాంధ్రుడు కూడా సాగర తనయుడే కాబట్టి అతడు నాకు తమ్ముడవుతాడు, దయచేసి నా తమ్ముణ్ణి వధించకండి అని ప్రార్థించింది. ఎవరి గురించి లక్ష్మి ప్రార్థిస్తుంది? తమ్ముడైనటువంటి జలాంధ్రుడి కోసం ప్రార్థన చేస్తుంది. మీకు స్క్రీన్ షాట్ పెడతాను, చూసుకోండి, ఓకేనా? తరువాత ఇంత ప్రాధాయపడినా సరే విష్ణు ఏం చేస్తాడంటే దేవతలకు ఇచ్చాడు కదా మాట, అందుకు మాయో మంత్రం చేసి అసలు యాక్చువల్లీ జలాంధ్రుడిది ఆ రాజ్యం అంతా కూడా. ఎందుకంటే జలాంధ్రుడు యుద్ధం చేసి సంపాదించిన రాజ్యాన్ని దేవతలు ఎక్కడికి వెళ్ళలేక మరలా కావాలన్నప్పుడు విష్ణు ఏం చేస్తున్నాడంటే మరలా తన రాజ్యాన్ని తను ఇవ్వడానికి ఎటువంటి ప్లాన్లు వేస్తున్నాడు. అయితే ఇక్కడికి వచ్చేసి విష్ణు ఏం చేస్తున్నాడంటే శివుడు చాలలేకపోతున్నాడు. విష్ణుడు ఏం చేస్తున్నాడంటే బృందా దగ్గరికి వచ్చాడు. ఎవరు పంపించారు? శివుడు పంపించాడు. బృందా దగ్గరికి నువ్వు వెళ్ళి బృందాన్ని రేప్ చేస్తే కానీ మనం ఇక్కడ జలాంధ్రుడిని చంపలేము, నువ్వు వెళ్ళు అంటే విష్ణు బృందా దగ్గరికి వెళ్ళి జలాంధ్రుడిగా, మాయా జలాంధ్రుడిగా వేషం వేసుకుని వెళ్ళి తనతో పాటు శయనించాడు, తనని క్రీడించాడు, తనని రమించాడు, లేకపోతే తనని రేప్ చేసేసాడు, తన యొక్క మానాన్ని చెడగొట్టేశాడు, మానభంగం చేశాడు. అర్థమవుతుందా? మానభంగం చేసేసి చివరకు హఠాత్తుగా ఈ మాయాజలాంధ్రుడైనటువంటి విష్ణువు ఎలా ఉన్నాడు? పరాగ్గా ఉండడం వల్ల తన స్థితి ఏంటో తెలిసిపోయింది. అప్పుడు ఈ బృంద ఏం చేస్తుందంటే తను శపించడమే కాకుండా తన ఆత్మహత్య చేసుకుందండి. తన ఆత్మహత్య చేసుకుంది. అగ్నిలో దూకేసింది. అగ్నిలో దూకేసి ఆత్మహత్య చేసుకుంది. అర్థమవుతుందా? జలాంధ్రుని భార్య బృంద. చెల్లిని పాడు చేసినటువంటి ఘనత ఎవరికి దక్కిందక్క ఇక్కడంటే మీ విష్ణువుకే దక్కిందక్క, కరాటే కళ్యాణక్క. మరి దీన్నేమంటారు? భూతనరా? దీన్నేమంటారు? భూతనరా? అంటారా అనరా? భూత అంటారక్క, భూత అంటారు. ఇంకో విషయాన్ని చూపిస్తుంది చూడు. ఇదే విష్ణు తులసిని పాడు చేశాడు. ఎవరిని పాడు చేశాడు? తులసిని పాడు చేశాడు. ఈ తులసిని పాడు చేసినప్పుడు చూడండి, ఈ తులసి ఎవరు అంటే శంఖచూడుడి యొక్క భార్య. శంఖచూడుడి యొక్క భార్య తులసి. ఈ తులసిని విష్ణు ఏం చేశాడు తెలుసా? పాడు చేశాడు. ఎందుకు పాడు చేశాడు అని అంటే అసలు ఈ శంఖచూడు చూడండి, శంఖచూడు ఎలాంటి వాడు తెలుసా?
విష్ణువుకి ప్రియమైనటువంటి భక్తుడు. భక్తుని యొక్క భార్యను పాడు చేసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు విష్ణువు మాత్రమే. భక్తుని యొక్క భార్యను పాడు చేసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే విష్ణువు మాత్రమే. ఎందుకు? భక్తుడని చూడ్డు, చెల్లి అని చూడ్డు. అర్థమవుతుందా? పాడు చేస్తూ ఉంటాడు. తనకి శివుడు నువ్వు వెళ్ళి చేసే అని చెప్పేస్తే చాలు అన్నాడు, వెళ్ళి చేసేస్తాడు. అది మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా జ్ఞాన వివేకములు ఏమీ కూడా లేవు. అసలు నేను ఏం చేస్తున్నాను అనేది ఆలోచన జ్ఞానం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విష్ణువే. వెళ్ళి ఏం చేస్తాడు? శివుడు ఏం చెప్తే అది చేస్తాడనమాట. అర్థమవుతుందా? ఇక్కడ తులసిని కూడా ఏం చేశాడంటే శివుడు పంపించేసరికి తులసిని జలాంధ్రుడు వేషంలో వచ్చేసి ఇక్కడ కూడా శంఖచూడు వేషంలో వచ్చేసి తులసిని శంఖచూడులాగా వచ్చేసి తులసిని పాడు చేస్తాడు. ఈ తులసి ఇక్కడ అంటది, విష్ణు నీ మనసంత కఠినమైపోయింది ఏంటి? చీచి, నా భర్త నీకు అత్యంత ప్రియభక్తుడు కదా, ఆయన ఎందుకు అలా చేశావు? భక్త రక్షకుడు అయిన నువ్వే ఇలా ప్రవర్తిస్తే నీ గుండెది కాదు బండరాయి అది. అందుకే ఆమె శపించింది, నువ్వు బండరాయి అయిపోవాలి, నువ్వు బండరాయి అయిపోయావని ఆమె శపించింది. శపించిన వెంటనే ఆమె కూడా చచ్చిపోయిందండి. ఆమె కూడా ఏం చేసింది తెలుసా? తన శరీరాన్ని వదిలి చచ్చిపోయింది. అంటే ఆమె కూడా అగ్నిలో దూకి చచ్చిపోయింది. ఆమె కూడా చనిపోయి ప్రాణాన్ని విడిచిపెట్టేసింది. ఎందుకు? పతివ్రతాన్ని ఆ పాతివ్రత్యాన్ని పాడు చేస్తాడు, అందుకే ఆమె చచ్చిపోయింది. అంటే ఇది కూడా మరి ఎలా ఉంది? బూతులా అనిపించింది లేదా? భూతే నాకు ఇది. ఈ భూత గ్రంథం భూతే చెప్పకపోతే మరి ఏం చెప్తుందక్క? భూత గ్రంథం భూతి చెప్పకపోతే మరి ఏం చెప్తా చెప్పక్క నువ్వు? ఈ భూత గ్రంథం నువ్వు భూతి చెప్పకపోతే ఇంకేం చెప్తుంది? భూతులే చెప్తాయి. చూడండి, ఇది కూడా ఏంటి? శ్రీ శివపురాణం. ఎవరు రాశారు? భాగవతుల సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఈ శివపురాణంలో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఏముందో తెలుసా? చూద్దాం ఒకసారి. మోహినిగా విష్ణువు రూపము దాల్చిన వేళ శివునికి మనోవికారం కలిగి వీర్యస్ఖలనం జరగగా సమస్త మరుత్తులు ఆ వీర్యాన్ని గౌతముని పుత్రిక అయినటువంటి అంజనాదేవి చెవియందు వేయగా ఆమెకు గర్భోత్పత్తి జరిగి ఆ శివబీజం హనుమంతుడిగా రూపుదాల్చింది. గనుక చూసారా, విష్ణువు ఆడదాన వేషం వేసుకుని వస్తే శివుడు దేవుడు కదా. అరే విష్ణువు దేవుడు కదా, మరి శివుడికి తెలియదా విష్ణువు మోహిని అవతారంలో వచ్చాడని? శివుడికి తెలియదా? ఏమీ తెలియని వాళ్ళు ఎలా దేవుళ్ళు అయిపోతారయ్యా బాబు మీకు? మోహిని వేషం వేసుకుని వచ్చినాడు విష్ణువు అని తెలియదు, ఎలా దేవుళ్ళు అయిపోతారో ఏంటో నాకు అర్థం కాదు. ఒకప్పుడు మేము అజ్ఞానంలో ఉన్నాంలే, తర్వాత ఇప్పుడు జ్ఞానం కలిగింది కదా, యేసుప్రభు ఇచ్చాడు. ఒకప్పుడు ఆ జ్ఞానంలో ఉండే అలాగే మేము కూడా పూజలు చేసాం. అయితే ఇక్కడ మోహిని చూసిన శివుడు ఏం చేసాడు? వీర్యాన్ని కాచుకున్నాడు, వీర్యాన్ని స్ఖలించాడు. ఈ వీర్య స్ఖలనం చేసిన తర్వాత ఏమైందంట? ఆ వీర్యం అంట అంజనాదేవి చెవులో వేశారంట. ఎవరు? సప్త మరుత్తులు. వీళ్ళందరూ కూడా తీసుకుని వచ్చి అంజనాదేవి చెవులో వేయడమేట్రా బాబు. చెవులో వేస్తే ఏమవుతుంది? ఏమవదుగా. చెవులు వేసినా మీకు పుట్టేస్తారు,
ఆకుల్లో పడేసిన కుట్టేస్తారు, అలలకి ఎలా కొట్టుకొని పోయినా కుట్టేస్తారు. ఏందో మీ కథలు, కథ కదా అలాగే ఉంటాయి. ఓకే, అయితే అంజనాదేవి చెవులు వేస్తే ఆమె గర్భవతి అయిపోయిందంట. అప్పుడు హనుమంతుడు జన్మించాడంట ఆంజనేయుడు. ఒక కోతి రూపమే కదా హనుమంతుడిది. కోతి మనిషి రూపంలో ఉన్నటువంటి శివుడికి ఎలా జన్మిస్తుంది చెప్పు. అలాగే కోతి మనిషికి ఎలా జన్మిస్తుందో చెప్పు. అంజనాదేవి మనిషేగా, ఎందుకంటే ఆ గౌతమి ముని పుత్రిక కదా. ముని అంటే మరి ఆయన. కనుక ఎలా మీరు దీన్ని రాసుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ అక్క మాట్లాడింది కదా ఇది బూతు అని బైబిల్ గురించి. మరి ఇదేంటి వీరస్ఖలనము చేసుకుంటుంటే ఇది బూతు అనిపించలేదా నీకు? అది తీసుకుని వెళ్ళి అంజనాదేవి చెవులు వేయడం ఏంటి, అది బూతు అనిపించలేదా నీకు? దానివల్ల ఆంజనేయుడు పుట్టడం అది బూతు అనిపించలేదా నీకు? విష్ణువు మోహినిని చూసి ఇంకా వీర్యాన్ని స్ఖలించడం అది బూతు అనిపించలేదా నీకు? అరే దేవుడని కూడా తెలియనివాడు దేవుడు. ఎవరు ఏ రూపంలో వచ్చినారో తెలియనివాడు దేవుడు. ఫోన్లో దాని గురించి పక్కన పడే. మరి ఇన్ని బూతులు మీ గ్రంథాలు ఉంచుకొని బైబిల్ గ్రంథాన్ని ఎందుకు అలాగా అంటారు? ఇంకొక ప్రాముఖ్యమైన విషయం రో ఏంటో తెలుసా? ఇంకొక ప్రాముఖ్యమైన విషయం అమ్మా అక్క ఏంటంటే విష్ణు ఉన్నాడే ఆది పరాశక్తితో సంసారం చేశాడు. ఇది చాలా గట్టి దెబ్బ కదా. ఇది మరి బూతు కాదా నీకు? ఎలా చెప్తున్నావు నువ్వు అని అంటావేమో. పురాణాలు మరో చూపు అనే గ్రంథంలో బి విజయ భారతి గారు రాశారు. ఓకేనా. ఇంకొక గ్రంథం జాంబవ పురాణంలో కూడా ఆది జాంబవ పురాణంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. ఏంటి అంటే ఆది పరాశక్తి తన కుమారులను పెళ్లి చేసుకోవాలనుకుంది. కొన్ని గుడ్లు పెట్టింది, ఆ గుడ్లను పొదిగింది. వాటిలో నుంచి శివుడు, విష్ణువు, బ్రహ్మ వీళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత వీళ్ళని బాగా విద్యాబుద్ధులు నేర్పించింది, బాగా చదివించింది, బాగా ఉంది. ఈమెకి ఏం చేసింది? పురుషుడు కావాలని కోరుకొచ్చింది. ఈ పురుషుడు కావాలని కోరుకొచ్చినప్పుడు కామాన్ని తీర్చుకోవడానికి ఏం చేసిందంటే శివుడు ఈ యొక్క ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ కాదన్నాడు, విష్ణు వెళ్తే విష్ణు కాదన్నాడు. శివుడి దగ్గరికి వస్తే శివుడు పరిగెత్తుకు వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉన్నటువంటి జాంబవుడు ఏం చెప్పాడంటే, అరే నేను మీకు ఒకటి చెప్తాను, వెళ్ళి ముందు స్నానం చేసిరా, ఆ యొక్క మరి నీ మూడో కన్నా ఒడ్డుని పెట్టు, నాకు అది ఇవ్వు అని చెప్తే మనోడు అలా వెళ్ళి చెప్పాడు. ఆది పరాశక్తి వెళ్ళి స్నానం చేసి వచ్చింది. ఎంతలో మనోడు తనను భస్మం చేశాడు. ఆ భస్మాన్ని పంచుకున్నారు, వివిధ భాగాలుగా పంచుకొని ఆ భస్మాన్నే స్త్రీలుగా చేసుకున్నారు. ఆ భస్మంతోనే వాళ్ళు సంసారం చేశారు. అంటే తల్లి యొక్క చితాభస్వంతో సంసారం చేశారు. తల్లి యొక్క చితాభస్వం అంటే తల్లే కదా. తల్లితో సంసారం చేసిన పిల్లలు ఎవరైనా ఉన్నారంటే బ్రహ్మ, విష్ణు, శివుడు. వీళ్ళు తల్లితో సంసారం చేశారు. సంసారం చేసినటువంటి మరి విషయం బూతుగా అనిపించలేదా మీకు? ఇది బూతే కదా. ఏమక్క కరాట కళ్యాణక్క, ఇది బూతే కదా. ఈ గ్రంథాలన్నీ బూతు గ్రంథాలన్నీ మీ దగ్గర ఉంచుకొని బైబిల్ని ఎందుకు బూతు అంటారు చెప్పండి అక్క. మీ బూతు గ్రంథాలన్నీ మీ దగ్గర ఉన్నాయి, బైబిల్ని ఎందుకు అలా అంటున్నారు? బైబిల్ పరిశుద్ధమైనది, బైబిల్ పవిత్రమైనది. బైబిల్కి సాటి ఏ గ్రంథము లేదు. అర్థమవుతుందా? కనుక ఆలోచన చేయండి, సత్యాన్ని తెలుసుకోండి. వీక్షకులు కూడా సత్యాన్ని తెలుసుకోండి. యేసు ప్రభువుని మీ జీవితంలో రక్షకుడిగా అంగీకరించండి. ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదు. ఆయన పాపం చేయని పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన మనిషిగా వచ్చినా సరే ఆయన స్వభావాన్ని మార్చుకోలేనటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన స్వభావం మారదు. ఆయన ఏ రూపం ఎత్తినా సరే, ఆయన ఏ రూపము ఎత్తలేదు. దేవుడు అనబడినవాడు ఈ లోకానికి శరీరధారిగా యేసుక్రీస్తు అనే పేరు పెట్టుకొని ఈ లోకంలో జీవించాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించి మనుషులందరి కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినాన లేచాడు.
ఆయన సజీవుడిగా ఉన్నాడు, సజీవుడైన దేవుడు ఆయన. కనుక మరణించిన తర్వాత మనం అక్కడికి వెళ్ళాలి, తీర్పులో ఉండాలి. అప్పుడు ఆయన తీర్చేది మనందరికీ. కనుక ఆలోచన చేయండి, ఆలోచన చేసి సత్యాన్ని తెలుసుకోండి, యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించండి. బైబిల్ గ్రంథాన్ని కూడా చదవండి, నిష్పక్షపాతంతో చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇవి కూడా మేము పక్షపాతం ఏమీ లేదు, నిష్పక్షపాతంతో చదివాం, కానీ అందులో బూతులు కనిపిస్తున్నాయి, మేమేం చేయము. కనుక బైబిల్ గ్రంథం పరిశుద్ధమైనది, అది దేవుడు ఇచ్చిన గ్రంథం. ఈ పుస్తకాలు మనుషుల చేత రాయబడ్డాయి, బూతులు రాయబడ్డాయి. కనుక మరి ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేయండి, సత్యాన్ని తెలుసుకోండి, దేవుడి నామమును మహిమపరచండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో శివుని గురించి కనుక ఆ యొక్క వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకి షేర్ చేయండి, అనేక విషయాలు తెలుసుకోండి.